నిజంగా తెలంగాణలో ఆడపిల్లలు ఏది నడిపిస్తే అదే నడుస్తుంది. అవునా కదా? నిజంగా అవునవును. బతుకమ్మ పండుగ వాళ్ళదే, బోనాల పండుగ వాళ్ళదే, సమ్మక సారక జాతర వాళ్ళదే, ఆడపిల్లల జాతరని అది కూడా. ఏ జాతరకు అయినా గాజులే ఉంటాయి కానీ అంగిలు పాయింట్లు ఉంటాయా? కనబడాయి. గాజులు ఉంటాయి, కమ్మలు ఉంటాయి, బొట్లు ఉంటాయి, పొరలకు ఆడుకొనుకుంటాం కానీ మొగోళ్ళకు పాపం యాడ ఏముండదు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇట్లా అమ్మోళ్ళతో వస్తే? ఫుల్ ఎంజాయ్మెంట్. 1 వీక్ ఉంటాం. ఎన్ని మేకలను మాట్లాడుకున్నారు? తెగునేకోవచ్చు ఒక 10 గల. ఇంక ఈరోజు తెగుతాయి. ఈరోజు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఈరోజు ఉంటే 10. ఎంతమంది? 100 మందికి 10 మేకలు ఏం తింటారమ్మా? ఎట్లా తింటారు? నాకు అర్థం కాకపోయే. తింటారు, తినడానికే ఉన్నది, తిని ఎంజాయ్ చేయడానికి జాతరకు వచ్చింది. ఫుల్ ఎంజాయ్ జాతర ఇక్కడ. అక్క తినుండి పాపం నేను మాట్లాడుతున్నాను అట్లనే. మా గ్యాంగ్ అంతా వెనకాల చూడండి, ఫుల్. అవి సరిపోవు కూడా. ఇంకా పూరలందరు తిని పక్కకి జరిగిండ్రు, ఇక తల్లులందరు కూర్చున్నారు. ఎందుకంటే పూరలకు మొదలు పెట్టినట్టు నెత్తి నొప్పి ఉండదు. అవునా కాదమ్మా? అవును. నీకు ఎంతమంది పిల్లలు తల్లి? 2. నువ్వే అడిగించొచ్చు. వరంగల్. పూరల్ని చూడండి ఒకసారి. మన్మన్లు, మన్మరాన్లు, కొడుకులు, అల్లుళ్ళు ముద్దుగా. నైట్ డీజే రాత్రి 2 వరకు ఫుల్ డాన్సులు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ. ఒకసారి అవతల బంధు కోదాం, అసలు ఏమేమి వండినరో ఏం కథనో చూద్దాం అనుకున్నా. ఓ ఏమని మొత్తం డబ్బలు గిబ్బలు అన్నీ ఎత్తుకొచ్చుకున్నారు అక్కో. చికెన్ ఫ్రై చేసుకున్నారు అమ్మ మంచిగా, ముద్దుగా చికెన్ ఫ్రై చేసిండ్రు, గట్టిగా వండినరు దగ్గరికి చికెను. ఏమన్నా చారుగిట్లా పెట్టుకున్నారా? ఏం వండుకున్నారు? టమాటా చారు చేసినాం మేడం. ఇంకా చికెన్ మన తలకాయ కూర వండుతాం కొంచెం అయితే. ఇంకా సాయంత్రం అయితే అందరూ దర్శనానికి ఇట్లా పోతాం మేడం. మా వాళ్ళందరూ చాలా మంది వచ్చిండ్రు. మా 3 వదినలు, ఇంకా మా చిన్నమ్మలు, ఇట్లా వీళ్ళ పెద్దమ్మలు చాలా మంది ఉన్నారు. ఒక 100 మంది, 60 మంది, 70 మంది వెళ్తాం. 70 మంది అవుతారంట. నువ్వేం వండినావు తమ్మిన్లా? ఇట్లా టమాటా చారు చేసినాం. మా చిన్నమ్మ ఇట్లా, మా వదినలు ఇట్లా చికెన్ ఫ్రై, వాళ్ళు చికెన్ కర్రీ ఫ్రై చేసిళ్ళు, వాళ్ళు ఇంకా మటన్ వండిళ్ళు. మేము దాదాపు ఇప్పుడు వాళ్ళు చేస్తారు, ఇంకా తయారు ఉన్నది, ఇంకా టైం కూడా పడుతుంది. అంటే మేకలను కొయ్యలేదు అమ్మ? మరి ఈవినింగ్ కోసుకుంటాం. ఇప్పుడు మందము చికెన్ కర్రీ ఫ్రై చేసుకున్నాం. అక్క ఇట్లా వస్తే ఏమనిపిస్తుంది? ఇట్లా జాతరకు వస్తే ఇంతమంది కలిసి వస్తే ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది మంచిగా. మేము ఎప్పటికీ డ్యూటీలో పోడు, ఇంట్లో ఉండడు అందుగా. ఇటు ఒక 1 వీక్ వస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్ అనిపిస్తుంది. ప్రతి 2 ఏళ్ళకి వస్తారా? ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి కంపల్సరీ వస్తాం. తమ్ముడు నువ్వు ఎన్ని ఏళ్ళకేంచి వస్తున్నావు వీడికి? ఇప్పుడు నేను రాబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చి నేను 6 సార్లు వచ్చినాయి ఇప్పటికి ఇక్కడికి. మేమైతే చిన్నప్పటి నుంచి వస్తాను. అమ్మ నాన్న వాళ్ళతో చిన్నప్పుడు వచ్చేది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాక పిల్లలను తీసుకొని మళ్ళీ వస్తాను. అక్క మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? 30 సంవత్సరాల నుండి వస్తున్నా. మీరు ఆడుంటారు అక్క? వరంగల్, కరీమాబాద్. ఇదంతా ఒకటే కుటుంబం. ఒక 25 డేరాలు వేసుకున్నాం. ఒక 25 కుటుంబాలకు 25 మేకపోతులు తెచ్చినాం. రోజు ఫస్ట్ సోమవారం వచ్చినాం మేము. సోమవారం వచ్చి మా అల్లుళ్ళు కొడుకులు అందరు కలిసి డేరాలు వేసేళ్ళు. వేసిన తర్వాత కోళ్ళు కోసుకున్నారు. నిన్నటి నుండి యాటపోతులు తెగుతాయి. నిన్న పెద్ద యాటపోతు కోసినాం, అందరం కలిసి తిన్నాం. ఫుల్ మందు బాటిల్, అందరికీ ఫుల్ ఎంజాయ్. అందరూ కూడా అబ్బాయిలు, మా అన్నలు, వదినలు అందరూ కుటుంబ సభ్యులు డీజేలు పెట్టి డ్యాన్సులు, పిల్లలందరూ మందు, భర్తలు అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ మంచిగా అనిపిస్తున్నది. 100 మంది ఉంటుంది మేడం. నైట్ వస్తే ఇంకా మీకు మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ. మన అక్కడ ధూమ్ ధామ్ డాన్స్. రాత్రికి వస్తే పొద్దుగాల నుండి తాగింది, పొద్దుగాల నుండి తిన్నదంతా రాత్రికి మొత్తం అరగదీస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వాకింగ్కి పోవుడు, అది ఇది ఎక్సర్సైజులు ఏమి లేవు కాబట్టి పొద్దుగాల అంతా తినుడు, రాత్రికి ముదుగా గట్టిగా డ్యాన్స్ చేసుడు, అరగదీసుడు. దాన్ని మంచిగున్నది అక్క. ఇదేదో మళ్ళీ పోయేసరికి ఎవరు దొడ్డు కాకుండా. సన్మవ తల్లి, సారవ తల్లి మాకు అన్ని విధాల కొంగు బంగారం లాగా మా కుటుంబాలు చల్లగా చూస్తానే. మా బిడ్డల పెళ్ళిళ్ళు చేసినాం. మాకు సమ్మవ తల్లిని నమ్ముకున్న కాంచెల్లి పెళ్ళిళ్ళు అయినాయి. నా బిడ్డలు విదేశాలలో ఉన్నారు. కానీ మేము ఇక్కడ వచ్చి ఒకే కుటుంబం లాగా ఇంతమంది ఒక డేరాలు వేసుకొని అందరం కలిసిమెలిసి ఒకే కాడ ఇట్లా కుటుంబ సభ్యులక కూర్చొని తింటాం, ఎంజాయ్ చేస్తాం. వారం రోజులు ఉంటాం, శనివారం పోతాం.